హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ వ్లాగ్. ఈ రోజు వచ్చేసి నేను 2 హాఫ్ సారీస్ అనేవి స్టైల్ చేసి చూపిస్తాను. ఓకేనా, పదండి. ఇక్కడ వచ్చేసి ఈ హాఫ్ సారీ కింద వచ్చేసి కెన్ స్కర్ట్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే కెన్ స్కర్ట్ యూజ్ చేయడం వల్ల మంచి లుక్ వస్తుంది. ఎంత సింపుల్ హాఫ్ సారీ అయినా కూడా చాలా గ్రాండ్గా కనబడుతుంది. అందుకోసమే కెన్ స్కర్ట్ అనేది ఉంచుకోవాలి. ఇక్కడ దుపట్టా అనేది ఇలా స్టైల్ చేశాను, కానీ నాకు అంతగా నచ్చలేదు. అయితే ఇలా రివర్స్ పళ్ళు తీసుకొని ఇలా స్టైల్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలా లుక్ అనేది కాస్త గ్రాండ్గా కనబడుతుంది కాబట్టి. ఇక్కడ జ్యువెలరీ వచ్చేసి నేను ఆక్సిడైజ్ జ్యువెలరీ యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే చూస్తున్నారు కదా, నా హాఫ్ సారీ అనేది గ్రే కలర్లో ఉంది, మళ్ళీ దానిపైన వర్క్ వచ్చేసి సిల్వర్ వర్క్ ఉంది. అందుకోసమే నేను ఆక్సిడైజ్ జ్యువెలరీ ఎంచుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇయర్ రింగ్స్ అనేవి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి ఇంతకుముందు నేను మీషో నుండి తెప్పించాను. ఇక్కడ వచ్చేసి నా దగ్గర గోల్డ్ జ్యువెలరీ ఉంది. ఇది ఎప్పుడు నేను తీయలేను, అందుకోసం అది అలాగే ఉంచి స్టైల్ చేస్తాను. ఇక్కడ నెక్ పీస్ వచ్చేసి ఒక చౌకర్ తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్ చౌకర్ అండి. ఇదైతే హాఫ్ సారీస్కు చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే ఒక లాంగ్ చైన్ కూడా తీసుకున్నాను. ఇది కూడా ఒక సెట్ అనమాట, చౌకర్ ప్లస్ లాంగ్ చైన్. ఇది కూడా నేను ఇంతకుముందు మీషో నుండే తీసుకున్నానండి. ఓకేనా, నా ఛానల్లో అప్లోడ్ చేసింది ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాంగిల్స్ వచ్చేసి ఒక కడా తీసుకున్నాను, ఇంకొకటి బ్రాస్లెట్ టైప్ బ్యాంగిల్ టైప్ ఉంది, అదే తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి ఫింగర్ రింగ్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఫైనల్గా వచ్చేసి లుక్ అనేది ఇలా కనబడుతుంది. ఆక్సిడైజ్ జ్యువెలరీతో చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. నాలాగా ఎవరికైనా ఆక్సిడైజ్ జ్యువెలరీ స్టైల్ చేయడం అంటే ఇష్టం అనుకుంటే ఇలా స్టైల్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, హెయిర్ స్టైల్ కూడా చాలా చాలా సింపుల్గా ఉంచానండి. చాలా అంటే వెరీ సింపుల్, ఎవరైనా స్టైల్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మాటీలు ఉన్నాయి కాబట్టి ఇంకా మంచి లుక్ అనేది కనబడుతుంది. నాకు మాటీలతోని స్టైల్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫింగర్ రింగ్ కూడా ఆక్సిడైజ్ జ్యువెలరీదే తీసుకున్నాను. ఇది మొత్తం సెట్ అన్నమాట, నెక్ పీసు ప్లస్ ఫింగర్ రింగ్. ఓకే, బ్యాంగిల్స్ అనేవి వేరే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి హై హీల్స్తో స్టైల్ చేస్తున్నాను. ఈ హాఫ్ సారీ గురించి చెప్పుకుందాం ఒకసారి. ఈ హాఫ్ సారీ వచ్చేసి నేను ఇంట్లోనే స్టిచ్ చేశాను. స్టిచ్ చేసి కూడా ఒక 1 ఇయర్ అవుతుంది. ఇది వచ్చేసి రెండోసారి స్టైల్ చేసి మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ టైం వచ్చేసి కాస్త డిఫరెంట్గా స్టైల్ చేశాను, ఇప్పుడు వచ్చేసి ఇంకా డిఫరెంట్గా స్టైల్ చేశాను. మీకు నచ్చిందా లేదా? పదండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో హాఫ్ సారీ అనేది స్టైల్ చేసి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, బాటిల్ గ్రీన్ బ్లౌజ్ అండి, వెల్వెట్ బ్లౌజ్. ఇది కూడా నేను ఇంట్లోనే స్టిచ్ చేశాను. దీని కాంబినేషన్ అనేది మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఇలా క్రియేట్ చేశాను. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా సింపుల్ లుక్. కాకపోతే వెల్వెట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయనుకోండి, చాలా చాలా బాగా కనబడతాయండి, గ్రాండ్ లుక్ ఇస్తాయి. అందుకోసమే నాకు వెల్వెట్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా ఈ లెహంగా బ్లౌజ్ కూడా నేను ఇంట్లోనే స్టిచ్ చేశాను. ఇది కూడా స్టిచ్ చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుందండి. ఏం ఎక్సెసరీస్ పెట్టుకోకున్నా కూడా ఈ లుక్ అనేది ఎంత గ్రాండ్గా కనబడ్డదో చూశారు కదా. ఇప్పుడు వచ్చేసి కాస్త డిఫరెంట్గా స్టైల్ చేయాలనుకుంటున్నాను. అందుకోసం ఇది ఒక పెద్ద హారం తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను అమెజాన్ నుంచి తెప్పించాను అనుకుంటా కాదు, అమెజాన్ నుండే తెప్పించాను. ఇక్కడ వచ్చేసి ఒక నోస్ పిన్ అనేది ఇది పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, డిఫరెంట్గా స్టైల్ చేయాలనుకుంటున్నాను. అలా స్టైల్ చేసి చూపిస్తున్నాను మీకు. ఎలా కనబడుతుందో మీరే చెప్పాలి. అప్పుడప్పుడు నేను డిఫరెంట్ స్టైల్స్ అనేవి క్రియేట్ చేస్తుంటాను. అది బాగా కనబడుతుందో కనబడదో మీరే చెప్పాలి. నాకైతే బాగానే అనిపించింది. అప్పుడప్పుడు మన హీరోయిన్స్ లుక్స్ కూడా డిఫరెంట్గా ట్రై చేస్తుంటారు కదా, అలా ట్రై చేయడం అంటే నాకు చాలా ఇష్టం. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి సింపుల్ లెహంగా ఓణి ప్లస్ దుపట్టా, అలాగే ఒక లాంగ్ హారం, అంతే. ఒక నోస్ పిన్ డిఫరెంట్గా పెట్టుకున్నాను. ఓవరాల్గా వచ్చేసి అదే ముందటి హెయిర్ స్టైలే, కాస్త డిఫరెంట్ లుక్. నచ్చితే లైక్.